సోమయ్య విమలవంట రాజరాజేశ్వరుడే అమ్మ బిడ్డ రేణుక ఇల్లమ్మ బాలివాడు పగవాడు తుండు దుస్మరి ఎవరి మల్లరమ్మ పూషిందు ఇది మోమాల గుంజరై నాయనా నాయనా నాయనో మా నాయన సంగమయ్యా నాయన శివుడా సంగమయ్య ఆటలు వెనకాల మాటలు అంట వచ్చినాయి నాయన పెళ్లి గారి పిల్లలు లగ్గంగాని బాల వంటగలరు అమ్మవారు రేణు కాని విడియల్ల మాట వండి కనుక లగ్గమంట ఊరుకుంది పెళ్ళంట ఊరుకున్నప్పుడు పోలా శివశంకరుడే అయినా బిడ్డ రేణుక ఎల్లమ్మ లగ్గమొక్క పర్వన పెళ్లి మొక్క లెక్కన నీకు లగ్గమల్ల చేసేదాను కన్నా బిడ్డు అమ్మ బిడ్డ రేణుక ఎల్లమ్మ కైలాసం లోపల రంగరంగ వైభవంగా లగ్గం చేస్తానంట ఉన్నాడు పోలా శివశంకరుడే అయ్య సంగమయ్యానే దేవ సంగమయ్యానే ఎండుకొండ గంగరుడు పోలా శివశంకరుడు బిడ్డ రేణుక ఇల్లమ్మ కైలాసం లోపల నీకు రంగరంగ వైభవంగా లగ్గం చేస్తానంట ఉన్నాడయ్యా ఆ శివశంకరుడు కనుక బిడ్డ ఓ రేణుక ఇల్లమ్మ పుట్టినాడు కంచుకుప్పల కోట ఉన్నదే కంచుకుప్పల కోట ఇలవాడు కార్తవీర్య వారాదు ఉన్నాడు బిడ్డ ఓ ఎల్లమ్మ కుడు శంకర కుమ్మరి ఇలవ సంకల కమ్మరి ఉన్నది నట్టనడమ అమృత పాండు ఉన్నదమ్మ సమస్త వాయిదాలతో కొంచెం సాగు లేని వరం పొందిండే కార్తవీర్య వారదు కనుకనేమి బ్రహ్మకేమో భక్తుడై పుట్టిండు మా విష్ణుకేమో చతురుడై పుట్టిండు కార్తవీర్య మహారాజుకి ఇచ్చి లగ్గమల్ల వేసేదా రండగన్న బిడ్డ లగ్గమల్ల వేసేదా రండగన్న బిడ్డ అమ్మ బిడ్డ రేణుక ఎల్లమ్మ కంచు కుప్పల కోట ఏలవాడు కార్తవీర్య మహారాజు వీరాక వీరుడు బలవాయ పట్టు బిడ్డ ఎల్లమ్మ అందరికి ఇచ్చే కనుకనేమి లగ్గం చేస్తున్నట్టు ఉన్నడే ఆ అన్నంత లోపల కనుక రేణుకారేవుడు ఎల్లవ నాయన సంగమే కార్తవీర్య మహారాజు ఎవరు గల్ల కొడుకు నాయన బిడ్డ ఓ రేణుక ఎల్లమ్మ కార్తవీర్య మహారాజు మురుడు గల్ల కొడుకు కాదు యోగులు గల్ల కొడుకు కాదు దేవతల గల్ల కొడుకు కాదు కార్తవీర్య మహారాజు అనంగా దల్జకులం అనంగా రాక్షసుడు ఉన్నాడు బిడ్డ ఎల్లమ్మ 6 మంటలు మండుతున్నది నా అమ్మవారు రేణుకో ఎల్లమ్మ అమ్మవారు రేణుకారి విడియల్ల నాయన సంగమయ్య సురా 33 వల్ల దేవాల దేవతలకు ముందాడి విల్లనున్నా రేణుక ఎల్లమ్మ కైలాసం లోపల నా పేరు మీద కనుక పద్దవతి పెట్టాలి నన్ను లంగమాడాలంటే కనుక కింద 2,000 కొట్టాలి మీ జాగంట కొట్టాలి కంట నా సాములు 66 ఊరు తిరిగి రావాలి కలికి చెంగెళ్ళ పూజ వాళ్ళ సప్తకో లింగల బాల పూజ అంట కట్టాలి పద్దవతి లోపల కనుకనేమి సాది గాని సన్యాసి గాని అచ్చగాడు గాని పుచ్చగాడు గాని రేణుక ఎల్లమ్మ ఎవరైనా పరివేవి లేదన్నప్పుడే దేవా సంగమయ్య కనుకనేమి ఆడవిల్ల రేణుక ఎల్లమ్మ పేరు మీద కనుకనేమి గిరిగిరి 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 పరమల్లంట రాసిండే అటువంటి కనుకనేమి గంటల్లో ఉండే గంట రావచ్చులకు కనుకనే కలపత్రాలు పంపినప్పుడు అమ్మా ఓ రామా చెలుగా నా రామా చెలుగా మచ్చ పచ్చని సిలుగా పచ్చని సిలుగా ఓ రామా చెలుగా అమ్మా ఓ రామా చెలుగా నా రామా చెలుగా నువ్వు ఏ దారిల్లా ఏమి ఓ రామే నా రామా చెలుగా ఓ రామా చెలుగా నా రామా చెలుగా నువ్వు ఏ తోటల్లా నిమ్మ ఓ రాము నా రామా చెలుగా ఓ రామా చెలుగా నా రామా చెలుగా నిమ్మ పండు దీని నిద్రపోయేవు నా రామా చెలుగా అమ్మ జుమ్ము జుమ్మన సిలకలేసినది రామన్న చిలక గిలగిల గిలగిల పలుకు పలికినా అందునా నా తీరు కొట్టినా ఊరుమటుల్లాని పరమన పల్లాని ఉత్తరాలు ఉరులు
లక్ష్మణుడి 4 రాజాలు కనుకనేమి జైరాక పడాలంట వంతుతున్నదే ఆ కంచు గుప్పల కోటకొచ్చింది గిలగిల పలుకులంట వలిగింది ఆ కంచు గుప్పల కోట మీద కనుక కలపత్ర వదిలిపెట్టినప్పుడే కంచు గుప్పల కోట ఎరవాడు కార్తవీర్య మహారాజు వసేయ్ బామా ఎల్లమ్మ బామా ఓ రేణుక రేవడి ఎల్లమ్మ నా పేరు మీద కనుకనేమి పద్దవతి పెట్టిన రేణుక పద్దవతో లెక్కన నువ్వో లెక్కన బామా ఎల్లమ్మ ఇప్పుడే వస్తున్న బామా కొంగు బట్టి లక్క వాడతారమ్మా కార్తవీర్య మహారాజు కనుకనేమి దండు దశంగా తీసుకున్నాడు కనుకనేమి కైలాసం అంటే వెళ్ళిపోతానల్లడే గుర్ర మీద పడ్డడే గుర్రు బయలు వెళ్ళరా మన దండనా గుర్ర దెబ్బ కొట్టరా హద్దులాడ గుర్రము ఆడబడ్డరా తెప్పల్ల గుర్రమే తేలిపోతూ ఉన్నది పీడుకోగ దగ్గర ఆడికొస్త ఉన్నదే చేల మల్లడు చేలవాడు మల్లడు మన దండనా గుర్ర దెబ్బ కొట్టరా అనుకున్న కనుకనే కైలాసం అంటే ఎర్ర వచ్చిండే కైలాసం లోపల కనుకనేమి రంధ్రాల మాల మీద ఉన్నది ఎల్లమ్మ కార్తవీర్య మహారాజు కనుకనేమి బామా ఎల్లమ్మ పద్దవతో లెక్కన నువ్వో లెక్కన అన్నడే అటువంటి కనుకనేమి 1వ వదనం 2వ వదనం 3వ వదనం 4వ వదనం ఎగరబోతూ ఉన్నాడు రంధ్రాల మాల మీద ఉన్నదమ్మో అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు రేణు కారేవిడి ఎల్లమ్మ కల్లవారు చూసింది అటువంటి కనుకనే వైకుంఠములు శ్రీ మా విష్ణుని వేడుకున్నది వైకుంఠములు బలగనికనేమి శ్రీమన్నారాయణమూర్తి కనుక చేతుల కనుక శంకు వంటి శంకునాథం వంట చేసిండు శంకునాథం వచ్చింది కార్తవీర్య మహారాజు చెవు లోపల పడ్డప్పుడే కార్తవీర్య మహారాజు కనుకనేమి పుప్పడి పండుగలే కింద పడిపోయిండు కింద పడ్డప్పుడు కనుకనేమి రంధ్రాల మాల మీద ఎల్లమ్మ కల్లవారు చూసింది కిలకిల నవ్వుతున్నది ఓ బాబా రేణుక ఎల్లమ్మ నన్ను చూసి నవ్వుతున్నావా లగ్గమైతే నాగవెల్లి కాని నాగవెల్లి లగ్గం కాని బాబా కార్తవీర్య మహారాజు చెరుతుమాట మాట్లాడి చెట్టు కాటు పెట్టిండు సంధిల పడ్డాడు మందిలో కలిసి కంచు గుప్పల కూటకి వెళ్ళిపోయిండే రంధ్రాల మాల మీద ఉన్నది రేణుక రేవడి ఎల్లమ్మ కల్లవారు చూసింది అమ్మవారు రేణుక